సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో బేసిక్గా చాలా వీడియోస్లో అసలు ఉమెన్ ఏ విధంగా బిజినెస్ చేసి సక్సెస్ అయ్యారు అన్న వాటి గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరు కూడా మహిళల్లో చాలా వరకు ఫ్యామిలీకి ఏ రకంగా అయినా సపోర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో, ఇంకొందరు ఇండిపెండెంట్గా నిలవాలి అన్న ఉద్దేశంతో, అండ్ మా హస్బెండ్ శాలరీ చాలా తక్కువగా ఉంది, నేను కూడా కొంచెం ఏదో ఒకటి చేసి బిజినెస్ వైపు అంటే తక్కువ పెట్టుబడితో లాభాలు ఎక్కువగా వచ్చేలాగా అలాంటి మోటోలోనే చాలామంది ఉండి అండ్ బిజినెస్ పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సో ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా ఎకో ఫ్రెండ్లీ రిలేటెడ్ బిజినెసెస్ అయితే చాలా వస్తున్నాయి. అండ్ దాని గురించి ఇన్ డీటెయిల్గా మనతో మాట్లాడడానికి లక్ష్మి గారు ఉన్నారు, అండ్ అలాగే బిజినెస్ కోచ్ జవేరియా గారు కూడా ఉన్నారు. ఒకసారి ఆ బిజినెస్ మోడల్ ఏ విధంగా ఉంటుంది, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుందో వాటన్నిటి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. నమస్తే శ్రీ గారు. సో లక్ష్మి గారు, బేసిక్గా ఈ జూట్ కలెక్షన్స్ ఎకో ఫ్రెండ్లీ రిలేటెడ్ బిజినెస్ పెట్టాలి అన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఎన్నో బిజినెసెస్ ఉన్నా కూడా. అలా ఏం లేదు, అంటే నార్మల్గా అందరూ అన్ని బిజినెస్ చేస్తుంటారు. నార్మల్గా నేను చేసే బిజినెస్ కాకుండా ఏదైనా డిఫరెంట్గా చేద్దామని ఆలోచించాను. సో అప్పట్లో 2020లో నేను కొంచెం ఏదైనా డిఫరెంట్ ట్రై చేద్దామని ఆలోచించి గూగుల్ సెర్చ్ చేశాను. అంటే జనపనారతో ఎందుకు చేయకూడదు, కలకత్తాలో మాత్రమే ఉంది అది, హైదరాబాద్లో ఇటు ఆంధ్ర తెలంగాణలో ఎక్కడా లేదు. సో మనం ఎందుకు కొత్తగా ట్రై చేయకూడదు అని ఆలోచించి నేను దాని గురించి రీసెర్చ్ చేశాను. కొంచెం 1 year దాకా దాన్ని మొత్తం సెర్చ్ చేశాను. చేద్దామని థాట్తో మా వారికి చెప్పారు, ఓకే అన్నారు, స్టార్ట్ చేసేసాను. ఏ ఇయర్లో స్టార్ట్ చేశారండి? 2020 డిసెంబర్లో స్టార్ట్ చేశానండి. ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాను అందులో ఇనిషియల్గా? 50K ఓన్లీ ఒక్క మిషన్, జస్ట్ కొన్ని బ్యాగ్స్ అంతే. ఫస్ట్ బ్యాగ్స్ తెచ్చాను నేను బ్యాగ్స్ మెటీరియల్ కూడా తెలియదు. బ్యాగ్స్ చూద్దాం ఎలా ఉంటుందో మార్కెటింగ్, అంటే ఎక్కువ 1 lakh 2 lakhs అలా పెట్టేసి లాస్ అయిపోతే మళ్ళీ అది బ్యాడ్ అవుతుంది కదా అని ఆలోచించి ఫస్ట్ 50Kతో స్టార్ట్ చేశాను. ఓన్లీ బ్యాగ్స్ తెచ్చి మా తెలిసిన వాళ్ళకి, ఆ రిలేటివ్స్కి జస్ట్ వాట్సాప్ స్టేటస్ అలా పెట్టుకుంటూ చూశాను. కస్టమర్స్ బాగా నచ్చింది. అసలు ఆల్మోస్ట్ తెచ్చిన 2 daysలోనే బ్యాగ్స్ మొత్తం సేల్ అయిపోయాయి. 2 daysలోనే. అంటే అంత తొందరగానే మీ ప్రోడక్ట్ రిసీవ్ చేసుకున్నారా? ఎస్ సార్. అంటే అప్పట్లో బ్యాగ్స్ అనేది అంత క్వాలిటీ లేదు కదా, అలా క్లాత్ బ్యాగ్స్ వాడేవాళ్ళు, కవర్స్ వాడేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది, 200 పెట్టి బ్యాగ్ తీసుకుంటే మనం 1 year దాకా యూజ్ చేసుకోవచ్చు కదా అని థాట్తో అని చెప్పాను నేను అందరికి. అది నచ్చింది వాళ్ళకి, మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరికి బాగా రీచ్ అయ్యింది. 2 days అని సేల్ అయిపోయాయి. అప్పుడు ఆలోచించాను, 50K పెట్టి 2 days లో అయిపోయాయి కదా, మనం ఇంకొంచెం మెటీరియల్ తెచ్చేసి మనమే ఎందుకు కుట్టకూడదు అనేసి అలా ఆలోచించి ఒక మిషన్ తో స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 మిషన్స్ దాకా వర్క్ అవుతున్నాయండి. ఓకే, అంటే ఇప్పుడు ఎంత టర్న్ ఓవర్ ఇస్తుందండి? ఇప్పుడు నాకు పర్ మంత్ వచ్చేసి 5 lakhs వరకు టర్న్ ఓవర్ నడుస్తుంది. గ్రేట్. అండ్ అదే విధంగా ఇప్పుడు 5 lakhs జరిగిందంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం బయటికి తీసుకెళ్ళాలి అంటే ఇనిషియల్ టైంలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అండ్ అది ఇక్కడ మీకు చాలా తొందరగా అయిందని నాకు అర్థమవుతుంది. ఎన్ని సేల్ చేశారు? 50Kకి మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది? 50Kకి అప్రాక్స్ 25 to 30K. ఎంత ఈ బిజినెస్ లో మాత్రం 60-40 అంటే మా 60% ఇన్వెస్ట్మెంట్ మనకు ప్రాఫిట్ అయితే ఇన్వెస్ట్మెంట్ పెడితే 40% ప్రాఫిట్ ఉంటుంది. అంటే బేస్డ్ ఆన్ కస్టమర్స్, అంటే క్వాలిటీ మెయింటెనెన్స్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ మెయింటైన్ ఉందనుకోండి, ఆటోమేటిక్ రీచ్ అవుతుంది కస్టమర్ కి. అండ్ అదే విధంగా దీనికి కావాల్సిన మెటీరియల్ కావచ్చు, మీరు ఎక్కడి నుంచి తెస్తూ ఉంటారు? కోల్కతా అండి, నేషనల్ జూట్ బోర్డ్ కోల్కతా, ఈ లోకల్ ఎక్కడా కాదు. అక్కడ డైరెక్ట్ గా నేను అంటే పర్ మంత్ నాకు 20 tons అది తెచ్చేసుకుంటాను. 20 tons అంటే 2000 meters. అది స్టాక్ పెట్టేసుకుంటాం, ఒక స్టాక్ పెట్టేసుకొని ఎవ్రీ డే ఇంకా ఏవైతే ఆర్డర్స్ ఉంటాయో ఆ బేస్ మీద మేము ఆర్డర్ చేసి చేస్తుంటాం బ్యాగ్స్. ఓకే. అండ్ అలాగే ఎక్కువగా అంటే వర్క్ ఉన్నప్పుడే మీరు అది చేస్తూ ఉంటారు, లేదంటే రెగ్యులర్ గా మనకు ఆర్డర్స్ అనేవి వస్తాయి? కంటిన్యూస్ గా 365 days నాకు ఆర్డర్స్ ఉంటాయి. సో దీన్ని బట్టి అర్థమవుతుందండి ఈ బిజినెస్ చాలా బాగుంది అని. అండ్ అదే విధంగా బిజినెస్ బాగుంది, ఇనిషియల్ గా కూడా మీకు మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. అండ్ ఎప్పుడైనా కోవిడ్ టైంలో కావచ్చు, లేదంటే బిజినెస్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైనా డ్రాబ్యాక్ లాంటిది, లేదంటే ఏదైనా లాస్ లాంటిది చూసారేమన్నా బిజినెస్ పరంగా? లాస్ అంటూ ఏం చూడలేదు, కానీ ఒక 2 months అనేది ఉంటది.
బ్యాక్ పీరియడ్ 2 months ఉంటుంది లాక్ పీరియడ్ లాగా. ఆ 2 months లో కొంచెం ఆర్డర్స్ డల్ అవుతాయి. ఆ టైంలో నేను చేస్తా స్టాక్ పెట్టేసుకుంటాను. ఎంప్లాయీస్ ఖాళీ పెట్టకుండా స్టాక్ పెట్టేసుకుని ఈ హెవీ మూమెంట్ లో అవి సేల్ చేసేస్తాము. ఇంతవరకు లాస్ ఎక్కడ లేదు. నా కరోనా ప్లస్ అయింది కూడా. అంతే అంటే ఆన్లైన్ ప్రిఫరబుల్ ఎక్కువ ఉండే అప్పుడు, బయటకి ఎవరు రాకపోవడం వల్ల ఆన్లైన్ బేసిస్ ఎక్కువ ఉండే. అప్పుడు ఆన్లైన్ నాకు చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. గ్రేట్. అండ్ అదే విధంగా లైక్ మీరు ఈ వర్క్ చేస్తున్నప్పుడు అంటే లైక్ బిజినెస్ పెట్టి నేను రన్ చేస్తాను అన్నప్పుడు ఫ్యామిలీ పరంగా సపోర్ట్ ఏ విధంగా ఉంది? 100% సపోర్ట్ ఉందండి. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మనం ఇంత దూరం రాలేం కదా. సో మా హస్బెండ్ చాలా ఓపిక ఎక్కువ. ఆయన ఏం చెప్పినా సజెషన్స్ బాగా ఇచ్చేవారు. నా బ్యాక్ నర్ అంటే ఫస్ట్ ఆయన లేకపోతే 100% అసలు ఇంపాసిబుల్. అండ్ అలాగే చాలా వరకు కూడా బిజినెస్ చేస్తున్నాము అంటే దాని గురించి అడుగుతాము, తెలుసుకుంటాము అది ఎలా ఉంటుంది అనేది. అది మీరు ఒక్కరే చేశారా లేదంటే వేరే వాళ్ళ హెల్ప్ ఎవరిదైనా తీసుకున్నారా? ఫ్యామిలీ సపోర్టేనండి. నేను బయట ఎవరితో అప్రోచ్ అవ్వలేదు. అంటే మా హస్బెండ్ సపోర్ట్ 100% ఉంటుంది. నా పిల్లలు కూడా చాలా అంటే కరోనా టైంలో ఖాళీగా ఉంటుంది. కొంచెం మేము దాని గురించి డిజైన్స్ మేము కొత్తగా సర్చ్ చేసేసి ఎలా ఇచ్చేద్దాము, నార్మల్ గా కాకుండా డిఫరెన్షియేట్ కస్టమైజేషన్ ఎక్కడ ఎవరు చేయరు. హ్యాడ్ బర్డ్ అసలు మాక్సిమం లేదు. అంటే లోకల్ గా ఉంటే కానీ షాప్ రెడీమేడ్ బ్యాగ్స్ ఉంటాయి కానీ కస్టమైజేషన్ ఎక్కడ ఉండవు. మేమేం చేసామంటే అలా పెట్టాము, కస్టమైజేషన్ చేస్తాము అని చెప్పాము. ప్రతి ఫంక్షన్ కి వాళ్ళ నేమ్ ఉంటే కొంచెం వాళ్ళ దే ఫీల్ హ్యాపీ కదా. సో అలా మాకు కస్టమైజేషన్ మీద బాగా క్లిక్ అయిపోయింది. ఓకే. అండ్ అదే విధంగా మీరు స్టార్ట్ చేసినప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ అనుకుంటాం, అదే విధంగా మూవ్ ఆన్ అవుతూ ఉంటాం. దాన్ని ఎక్స్పాండ్ కోసం మనం కొన్ని యాడ్ చేస్తూ ఉంటాం కదా. అలా మీ బిజినెస్ లో యాడ్ చేసిన ఏమైనా ఉన్నాయా? అంటే ఎక్స్పాండ్ కోసం అంటే ప్రెసెంట్ అయితే థింక్ చేస్తున్నానండి. యాడ్ అంటే జూట్ బ్యాగ్స్ లోనే డిఫరెంట్ మోడల్స్ యాడ్ చేసేసాను. చాలా వరకు మోడల్స్ అనేది ఒకటే ప్యాటర్న్ ఎప్పుడు ఉండదు మా దగ్గర. కలంకారీ క్లాత్ అనేది ఇప్పుడు ట్రెండింగ్. బ్యాగ్ లో క్లాత్ వేసి మేము స్టిచ్ చేస్తాం. ప్లెయిన్ బ్యాగ్ ఇచ్చామనుకోండి నార్మల్ లుక్ ఉంటది. దానికి తగ్గట్టు కొంతమంది ఎలా అంటే మ్యారేజ్ కి థీమ్ ఉంటది వాళ్ళకి, అంటే ఫంక్షన్స్ కి థీమ్ ఉంటది. ఆ థీమ్ తగ్గట్టు బ్యాగ్ సెట్ చేస్తాం. ఓకే. సో అలా ఇనిషియల్ గా జూట్ బ్యాగ్ తో స్టార్ట్ చేసి అకేషన్ బేస్ ని ఇన్వాల్వ్ చేసుకొని అలా మూవ్ ఆన్ అవుతుంది. గ్రేట్ అండి. అండ్ అదే విధంగా లైక్ ఈ బిజినెస్ ఫ్యూచర్ లో ఏ విధంగా ఉంటుంది, దాని స్కోప్ ఎలా ఉంటుందో జవేరియా గారిని అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి జవేరియా గారు, ఎకో ఫ్రెండ్లీ రిలేటెడ్ బిజినెస్ జూట్ కలెక్షన్స్ అనమాట. సో ఆ బిజినెస్ వ్యాపారం మనకి ఫ్యూచర్ లో ఎలాంటి స్కోప్ ఉండే అవకాశం ఉందంట? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం. అసలు చాలా చాలా చక్కగా అంటే ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేయొచ్చు, ఏ విధంగా తీసుకెళ్ళచ్చు, అండ్ తర్వాత మౌల్డింగ్స్ కానివ్వండి, అండ్ తర్వాత అప్డేటెడ్గా ఉన్నారు. ట్రూ. తన మాటలు ఇప్పుడు చెప్పిన వరకు నేను అనాలిసిస్ చేస్తే గ్రౌండ్ వర్క్ ఫస్ట్ చేసి తను ఫ్యూచర్ విజన్ ఒకటి పెట్టుకొని దిగారనమాట. లాస్ అవ్వకుండా ఆ షార్ట్ టైంలోనే ఆ మంచి గెయినింగ్ అనేది చూస్తున్నారు మీరు. సో ఫ్యూచర్ అనేది చాలా చక్కగా ఉంటుంది సిరి గారు. ఇది ఎందుకు అంటున్నానంటే తను ఇప్పుడు ఒక పాయింట్ యాడ్ చేస్తారు, థీమ్ బేస్ అని. ఇది ఇక్కడ అంటే ప్రోడక్ట్ ఏంటి, జూట్ బ్యాగ్స్, బట్ షీఈస్ కనెక్టింగ్ అప్డేటెడ్ వర్షన్స్. అంటే ఇప్పుడు మ్యారేజెస్కి ఏదైతే ప్రిఫరబుల్ ఉంటాయో వాళ్ళు కొన్ని థీమ్స్లా వెళ్తుంటారు, వాళ్ళకి కావాల్సింది. అండ్ కలంకారీ ఆర్ట్, ఇప్పుడంతా కలంకారీ ఆర్ట్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి అది యాడ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆ మెటీరియల్ కొనుగోలు కావచ్చు, అండ్ తర్వాత వచ్చేసి తనకు చుట్టూ ఉన్న ఎవరైతే జనాలు ఉన్నారో అక్కడ ఇనీషియల్ స్టేజ్లో తను పంచి ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ చేసుకున్నారు. సో బిజినెస్ చెయ్యాలంటే ఎవరైనా సరే మహిళలు చాలా అంటే ఏదో పెద్ద రీసెర్చ్ చేసి అవే కాకుండా కొంచెం గ్రౌండ్ వర్క్, ఏదైతే ప్రోడక్ట్ మీరు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారో వాటికి గ్రౌండ్ వర్క్ చేసి ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఉండాలి. తను అసలు అబ్జర్వ్ చేశారా తన మాటల్లో ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు, కాన్ఫిడెంట్. ఎస్, విత్ కాన్ఫిడెన్స్. సో అది బిల్డప్ చేసుకోవాలండి. అండ్ తర్వాత తను జనాలకి నచ్చే విధంగా తీసుకెళ్తున్నారు ఈ ప్రోడక్ట్. అది చాలా చాలా క్యాచీ పాయింట్ అనమాట. తన బిజినెస్కి చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా సరే జూట్ బ్యాగ్స్ అనేది ఒక 50Kలో తను స్టార్ట్ చేశారు కాబట్టి అంటే రిటర్న్స్ కూడా అంతే మంచిగా చూశారు. సో చాలా పెద్ద ఎక్స్టెంట్లో అంటే 5 lakhs వరకు టర్న్ ఓవర్ అంటే అది మామూలు విషయం కాదు. విత్ ఇన్ జూట్ బ్యాగ్స్ చేసేవాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ తను ఫాలో అవే స్ట్రాటజీస్ కానీ తను పెట్టే ఇంట్రెస్ట్ అండ్ తర్వాత వచ్చేసి ఆ ట్రెండింగ్ ఫాలో అప్ అంటారు కదా, ఇవన్నీ చేస్తూ పోతే తప్ప అది సక్సెస్ అవ్వదు.
చాలా మంది అంటే నాకు ఇంట్రెస్ట్ అండి అని పెట్టేస్తారు వెంటనే. అలా కాకుండా అప్డేట్ వర్షన్లో ఉండి ఫస్ట్ మనం చేసే పనిని ప్రేమించాలి. తను అది 100% చేశారు కాబట్టి అందులో సక్సెస్ అవ్వారు సిరి గారు. ఈ వేలో ఎవరైనా సరే స్టార్ట్ చెయ్యొచ్చు. నేను జూట్ బ్యాగ్స్ అంటే కూడా సపోర్ట్ ఏ విధంగా ఉంటుందండి మీరు? అంటే సపోర్ట్ నేను ట్రైనింగ్ కూడా ఇస్తాం మ్యామ్. మేము అంటే కొత్త వాళ్ళకి మాకు ఇంట్రెస్ట్ ఉంది, మాకు కొంచెం ఇన్కమ్ కావాలి అనుకున్న వాళ్ళకి ట్రైనింగ్ కూడా మేము ఇస్తాము. ట్రైనింగ్ అంటే మటీరియల్ కొనుగోలు కానివ్వండి మా దగ్గర అవైలబుల్ గా మొత్తం ఉంటది. నేను జస్ట్ బ్యాగ్ స్టార్ట్ చేశాను, ఇప్పుడు మెటీరియల్ కూడా సేల్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ తెలంగాణ, ఆంధ్ర, నార్త్ కూడా మెటీరియల్ వెళ్తుంది మా దగ్గర నుంచి, చెన్నై, బెంగళూరు ఇలా మెటీరియల్ మేము ప్రొవైడ్ చేస్తాము. ట్రైనింగ్ మేము ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. సో అంటే ఏదైనా సిరి గారు చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసి వీళ్ళు ఇంత పెద్దగా ఎలాబరేట్ చేసుకున్నారంటే చాలా గొప్ప విషయము. అండ్ తర్వాత ఎవరైనా సరే ఈ జూట్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు అకార్డింగ్ టు అంటే తనకి ఏ స్ట్రాటజీస్ ఫాలో అవ్వారో అవన్నీ చెయ్యాలి. నేను ఫస్ట్ ప్రాఫిట్ చూడాలి విత్ ఇన్ ఏ షార్ట్ టైం అని తొందరగా కాకుండా తొందరపడి కాకుండా ఫస్ట్ అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసి అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్తో వెళ్తే చాలా చక్కగా మేడం లాగా ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు సిరి గారు. ఈ జూట్ బ్యాగ్స్కి ఫ్యూచర్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఈకో ఫ్రెండ్లీ ఇది. సో ఈకో ఫ్రెండ్లీ బిజినెసెస్ ఎప్పుడైనా సరే ఇప్పుడు అంటే ప్రస్తుత కాలంలో కావచ్చు, ఇంకా ఫ్యూచర్ జనరేషన్లో కావచ్చు, ఈకో ఫ్రెండ్లీ కావచ్చు, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కావచ్చు, వీటికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కెమికల్ ఇవన్నీ చూసేశారు, పొల్యూషన్, తర్వాత మనం రాబోయే తరానికి ఒక పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్ కాకుండా ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ అవగాహన చాలా మందికి వస్తుంది. కాబట్టి ఇటువంటి బిజినెసెస్ చాలా మంచిగా రన్ అవుతాయి సిరి గారు. చాలా గుడ్ అండ్ మంచి బిజినెస్ అని చెప్పచ్చు. గ్రేట్ అండి, గ్రేట్ అనాలిసిస్. అండ్ అలాగే ఫర్దర్గా మీరు చేసే ఈ జూట్ బ్యాగ్ బిజినెస్ ఇంకా మంచిగా జనాల్లోకి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.